కొత్త స్కామ్ స్టార్ట్ అయింది. ఏంటంటే ఈ ఫెడెక్స్ అనేసి పార్సల్ ఉంది. ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ మేము పట్టుకున్నాము. మేము ముంబైకి వచ్చి కంప్లైంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మేము కస్టమ్స్ వాళ్ళు కనెక్ట్ చేస్తున్నాం. మీ మీద సీరియస్ ఎలిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది అది అని చెప్పి ఆ మీద నాకు ఫోన్ చేసి తెలుసు ఆల్రెడీ ఇది స్కామ్ అనేసి. సో రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఒకటి వచ్చింది. సో నాకు ఇప్పుడు వచ్చింది. సో ఇట్ విల్ బి సోషల్ మెసేజ్. సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలని ఒక ఇదనమాట. ఓకే Mumbai to Taiwan. ఓకే This parcel was not delivered successful. But sir, in our system showing your name and your contact number and also your Aadhaar copy is registered with our FedEx company in Mumbai branch. ఓకే Are you from Mumbai, sir? आई एम नॉट फ्रॉम मुंबई. Parcel contains some illegal stuff, sir. इलीगल मतलब क्या? Illegal stuff, sir. Illegal stuff. Illegal stuff? It is not a normal parcel. Under your Aadhaar. Yes. Then what it is? Four bank, 5 passport, 4 bank credit card, 1 laptop, 200 gram MDMA, and 4 kg clothes, sir. You really don't send this parcel, sir. Can I ask you some couple of questions, sir, to figure out what was happening, sir? Yeah, sure. Yeah. Have you ever lost your Aadhaar ID, sir? No, I never lost my Aadhaar. Have you ever submitted your Aadhaar ID, sir, to any other online or offline platforms, sir, like hotel booking, traveling purpose, shopping? Can you share your Aadhaar ID, sir? Yeah, recently I checked in a hotel. Yeah. Hotel booking, sir. Yeah. Sir, definitely, sir. Are you comfortable, yeah, Mumbai Cyber Crime Branch to launch a complaint? It is possible, sir. This is a very serious matter. ఓకే బట్ ఐ నాట్ ఐ డెంట్ సెండ్ ఎనీ పార్సల్ టు దట్. నో వై ఐ షుడ్ కమ్ టు ముంబై. Not claim you, sir. We suggest you to launch a complaint in Mumbai Cyber Crime Branch. Someone misused your Aadhaar ID to send this parcel from Mumbai to Taiwan, sir. ఆ కొరియర్ డీటెయిల్స్ మొత్తం రాసుకొని నన్ను చంపినాడు. ఇప్పుడు నాకు ఆడ అడ్డమైన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ముంబైకి క్రైమ్ బ్రాంచ్ కనెక్ట్ చేస్తున్నాము. సో నార్కోటిక్స్ వాళ్ళకి, సో వాళ్ళతో మీరు డీల్ చేసుకుని అన్నాడు. ఒకసారి కాంటాక్ట్ చేయి, ఎంతవరకు పోతుంది ఇది తీగ అనేసి చూద్దామనేసి వెయిట్ చేస్తున్నా. Illegal parcel. Okay. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన అడ్రస్లు అండ్ రెఫరెన్సెస్ అయితే నేనైతే వెబ్సైట్లో చెక్ చేసాను, మొత్తం ఫ్రాడే. అండ్ అడ్రస్ కూడా చెక్ చేసి గూగుల్లో ఏదో తైవాన్లో ఒక షాప్ పేరు అయితే చూపించింది. అండ్ వాడు భాష వింటే మనకు అర్థమవుతుంది ఏంటంటే వాడు పాన్ పరాగ్ బ్యాచ్ గాడని. సో వీళ్ళంతా మంచి స్క్రిప్ట్తో ప్రాక్టీస్ చేసి ఇక్కడ వీళ్ళు ఫెడెక్స్ వాళ్ళు ఏమంటున్నారంటే మేమే మీకు సైబర్ క్రైమ్ వాళ్ళు కనెక్ట్ చేస్తాము, మేమే డీల్ చేస్తామని. అసలు ఫెడెక్స్ వాడు అన్ని పనులు మానుకొని మన కోసం ఎందుకండి వాళ్ళు ఇదంతా చేస్తారు. స్టార్ట్ అయింది సైబర్ క్రైమ్. ఇంకో ఫ్రాడ్ కార్డు తగులుతున్నట్టున్నాడు. చూస్తాను ఎలా ఉంటుంది ఏంటని. Idea and technology. Range of shipping services. బాగా వీళ్ళు నటనలు ప్రాక్టీస్ చేసినారు. ఈ రీల్స్ లో చూపిస్తారు కదా సార్, మీ అమెజాన్ పార్సల్ వచ్చింది, ఇది చేయండి అది చేయండి అని. వాళ్ళ సిస్టంలో సాంగ్ ప్లే చేసి ఎలా ఉంటుంది ఏంటి అనేసి వాళ్ళైతే ఎలా చేస్తారు. అలానే మంచిగా అంటే అడ్రస్ ఆ ఫెడెక్స్ది నిజంగానే ఇప్పుడు అడ్రస్ సెలెక్ట్ చేస్తే కూడా ఆ డీటెయిల్స్ వస్తాయి. నేను ఒకసారి చెక్ చేస్తాను వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఎక్కడికి పోతుంది ఏంటి, అసలు ఏదైనా ప్లేస్ ఏంటి అని చెక్ చేసి మీకు మొత్తం చెప్తాను. ఓకే, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అంట. ఇంకో ఫ్రాడ్ గార్డ్ అయితే చెప్తాను. హలో hello. Can you hear me, sir? Yeah, I can hear you. Yeah. So I got an call from this and from FedEx East Mumbai. So they're telling that they will connect to you and will speak to you. What? అండ్ కనెక్ట్ అయిన వెంటనే అన్న డ్రామా షురూ చేసినాడు. అంటే పెద్దరాయుడు లెవెల్లో మీ ఏ డీటెయిల్స్ మీరు నాకు ఎందుకు ఫోన్ చేసినారు అసలు ఏం సంబంధం లేనట్లు మొత్తం అడిగి డీటెయిల్స్ అండ్ వీడు ఏవేవైతే నాకు చెప్పినాడు డీటెయిల్స్ అవన్నీ నేను వాడికి చెప్పినాక వాడైతే ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసినాడు. సో నాకు ఒక్కడికే ఇలా జరిగిందా లేదంటే ఇంకెవరికైనా జరిగిందని అయితే గూగుల్ చేసి తెలిసింది ఏంటంటే బెంగళూరులో ఆల్రెడీ ఒక కపుల్ని ఇలానే ఎంఆర్హెచ్ 1.2 crore అయితే కాజేసినారనమాట. వాళ్ళని 2 days సపరేట్ రూమ్లో పెట్టి ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇలా అయితే చేసినారనమాట. సో పోలీసులు ఏమంటున్నారంటే ఇలాంటి స్కాములు ఎందుకు డబ్బులు రికవర్ చేయలేకపోతున్నామంటే వాళ్ళు ఏమంటున్నారంటే యాజ్ సూన్ యాజ్ డబ్బులు డిపాజిట్ అయిన వెంటనే వాళ్ళు క్రిప్టోగా మార్చేస్తున్నారనమాట. సో వాళ్ళకైతే ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది అనేసి మాత్రం వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇదైతే చాలా చూసారు కదా. సో ఈ ఫెడెక్స్ అనేది ఒక జస్ట్ కొరియర్ సర్వీస్ అనమాట. ఇలాంటి బ్రోకరేజ్ పనులు అయితే చేయదు ఇలాగా. సో అదేంటంటే జస్ట్ ఒక పార్సల్ రిజెక్ట్ అవుతుందని చెప్తుంది. అంతేగాని ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి సైబర్ క్రైమ్ కనెక్ట్ చేసి అని పేడ పని చేయాలని పెట్టుకోదు. యాక్చువల్లీ ఇట్స్ ఫ్రాడ్ అనమాట. క్లియర్లీ తెలుస్తుంది ఇది ఒక ఫ్రాడ్ అనేసి. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ వస్తే మాత్రం డైరెక్ట్గా డిస్కనెక్ట్ చేయండి. సో నేనైతే మొత్తం ఎంతవరకు పోతుందని మొత్తం ఎక్స్పెరిమెంట్ చేసి అంటే వాళ్ళు ఎంతవరకు పోతాను వాడు ఏమన్నాడంటే లాస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ ఒక 10 lakhs కట్టాలి అప్పుడైతే మిమ్మల్ని వదిలేసామన్నట్లు మాట్లాడాడు. కానీ ముంబైకి రావాలన్నాడు. సో నాకు ఇదంతా మొత్తం తెలిసింది. ఆలోపు ఇంకా నాకు టైం అయిపోయింది. అందుకని నేను వాడికి లాస్ట్లో ఒక మాట చెప్పిన, ఇలాంటి పని లేకపోతే నాకున్న 230 సబ్స్క్రైబర్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక పాచ్ కొట్టిస్తాను అని చెప్పేసిన. సో వాడికి కట్ చేసినప్పుడు అర్థమైందో లేదు మనకు తెలియదు. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. రన్ అవుట్ అయితే మధ్యలో ఓకే.